టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ అంగన మన డ్వాక్రా వాళ్ళని జంక్షన్లో మరి దానికి ఒక ఏపీడీ, దానికి ఒక ఆర్టీఓ, దానికి ఒక ఏమంటారు సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇది స్వాగతం చెప్పడం గట్ట రాసిస్తారట. ఎంత కనబట్టింది జగన్మోహన్ రెడ్డి, సిగ్గుంది అసలు నీకు? అంతకుముందే ట్రాఫిక్ జామ్ అయితే ఒక ప్యాసింజర్ పచ్చి బుద్ధిచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో, టీవీలన్నింటిలో వచ్చింది. అయినా సిగ్గులేదు నీకెప్పుడు సిగ్గారు, ఎప్పుడో సిగ్గు మర్చిపోయావు నువ్వు. ఇదేంటండి? ఒక గంట వచ్చిపోయే స్వామీజీ ఫంక్షన్కి చూడండి అందరూ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి వరకు మా జెండాలు, తెలుగుదేశం జెండాలు ఎక్కడ లోన్ ఉంటే పోలీసులు బిగుతారండి. చూడండి పోలీసులు ఫ్లెక్సీలు మొన్నటి నుంచి ఫ్లెక్సీలు ఎక్కడ ఏ ఫ్లెక్సీలు లేకుండా చేశారు. ఆయన ఫ్లెక్సీలు ఉండాలట. ఎక్కడ పోతున్నాం మనండి? వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్తున్నావు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఉండేది ఎంతకాలం నువ్వు? ఓన్లీ 2 months, ఓన్లీ 2 months. రేపు నోటిఫికేషన్ తర్వాత నీకు పవర్సే ఉండవు. మేలో కౌంటింగు, జూన్లో ఎక్కడ ఉంటావో తెలియదు. మళ్ళీ వెనక్కి రూపాయికి వెళ్తావా, లేకపోతే లోటస్ ఫండ్కి వెళ్తావా, లేకపోతే నీ అందమైన బెంగళూరు ప్యాలెస్కి వెళ్తావో పో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ లోపల ఎందుకయ్యా? ఎంతమంది సామాజిక వేళ అందరూ పోలే, ఉద్యోగస్తులు సార్ దేవుడు సార్ చెప్పండి, అందుకే ఎమర్జెన్సీకి వచ్చాను ప్రెస్ మీట్కి వేళ అందరూ పోలు. ఏమిటి సార్ ఇది? సీఎం వచ్చి ఎలా చేస్తారా? అసలు చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చాడు నోటోళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామని మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పోలీసు మీరు ఎందుకు ఆపారు అని కూడా ఆయన చూడండి. వేళ స్టాలిన్ చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. అక్కడ మనకు ఏం పేరు రేవంత్ రెడ్డి గారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్ లేదు దేశంలో, రాష్ట్రంలో. నువ్వు ఒక్కడే పుట్టా కర్మ కొద్ది మాకు చీఫ్ మినిస్టర్ అయ్యావు నువ్వు. అందుచేత ఇమీడియట్గా క్షమాపణ చెప్పు విశాఖపట్నం ప్రజలకే. నువ్వు చేసేది లేదు, పీకేది లేదు మా జిల్లాకే. శంకుస్థాపనలో ప్రారంభం లేదు. పై వచ్చినప్పుడల్లా మాకు అడావడి, ఈ షోకులు, అమ్మాయికి ఆడపిల్లలు పెట్టేది రోడ్డు మీద పెట్టేది పాపం ఆ డ్వాక్రా వాళ్ళని. లేదంటే మేము ఆపేస్తాం, చెయ్యూత ఆసరా ఆపేస్తాం. ఇది వీళ్ళు చెప్పే పని. ఇలాంటి ఈవెంట్ మేనేజర్లు పెట్టుకునే కార్యక్రమాలు చేయడం ఇది దుర్మార్గపు చర్య. ఈ రెండింటినీ కూడా మేము ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా తక్షణమే ఈనాడు కార్యాలయం మీద వెళ్ళిన వ్యక్తులను కానీ, ఆంధ్రజ్యోతిలో మీద దాడి చేసిన విలేకరుల మీద 2 విలేకరుల తాలూకా కేసు కానీ తక్షణమే చేపట్టి వారందరినీ క్రిమినల్ సైడ్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తక్షణమే విశాఖ జిల్లా ప్రజలకే ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్యవసానంగా సామాన్య ప్రధానికాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి విశాఖపట్నం ప్రజలకని నేను డిమాండ్ చేస్తున్నాను. నమస్కారం అమ్మా. మాజీ మంత్రి గారు కూడా ఈ దాడికి సంబంధించి మాట్లాడారు సార్. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి మీద అంటే ఇంకెలా ఉంది ఆ పార్టీ అదే ఆ ఛానల్స్ వాళ్ళు